గురుకులంలో శిక్షణ పొందుతున్న సమయంలో అర్జునుడు ఒకరోజు అన్నం తింటూ ఉండగా గాలి బలంగా వీచింది. దాంతో అక్కడ ఉన్న దీపం ఆరిపోయింది. కానీ అర్జునుడు భోజనం చేయడం మాత్రం ఆపలేదు. ముందు నుంచి ఉన్న అభ్యాసం వల్ల అతని చేయి చీకటిలో కూడా నేరుగా నోటిలోకే వెళ్లేది. అప్పుడు అర్జునుడు చీకటిలో కూడా ధనుర్విద్యాభ్యాసం చేయడం సాధ్యమే అని గ్రహించాడు. వెంటనే రాత్రిపూట కూడా అభ్యాసం చేయడం ప్రారంభించాడు. ఆ అల్లెత్రాటి శబ్దానికి ద్రోణాచార్యుడు నిద్రలేచి వచ్చి అర్జునుడిని చూసి ఆనందంగా కౌగలించుకొని, విలువిద్యలో ఈ లోకంలో నీకు సాటి ఎవ్వరూ ఉండరు, అలా నిన్ను తీర్చిదిద్దుతాను అని మాట ఇచ్చాడు. తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడికి ఏనుగులపై, గుర్రాలపై, రథాలపై, నేలపై నిలబడి యుద్ధం చేయడం వంటి అన్ని విధానాలని బోధించాడు. ద్రోణాచార్యులు ప్రతిభ గురించి విని వేల కొద్ది రాజులు, రాజకుమారులు ధనుర్విద్య నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చేవారు. అలాగే ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చాడు. కానీ అతను బోయవాడనే కారణంతో ద్రోణాచార్యులు అతన్ని శిష్యుడిగా స్వీకరించలేదు. అయితే గురువు లేకపోయినా గురుభక్తితో చరిత్ర సృష్టించిన ఆ మహానుభావుడు ధనుర్విద్యను ఎలా సాధించాడు అనేది తదుపరి భాగంలో తెలుసుకుందాం.